హాయ్ అండి. నమస్తే. సంసార రథం రెండవ భాగం. కృష్ణప్రసాద్ ఊపిరాడని పనిలో ఉండి కూడా చాలా తీరిక కల్పించుకున్నాడు. భార్యని, కూతుర్ని, సత్యవతిని, కిరణ్ని తీసుకుని ఒకరోజు గోల్కొండ, మరోసారి యాదగిరిగుట్ట, ఇంకోసారి జూకి తీసుకువెళ్ళాడు. తను సరదాగా ఉండడమే కాకుండా చలోక్తులతో పిల్లల్ని నవ్వించసాగాడు. జూలో తిరుగుతున్నప్పుడు చెట్ల మీద కూర్చున్న కోతుల్ని చూస్తూ, డియర్ ఫ్రెండ్స్, మీ చేష్టలు మాకేమీ వింతగా లేవులే. మా ఇంట్లోనూ ఉన్నాయి 2 కోతులు అంటూ ఒక చేత్తో కిరణ్ని, మరో చేత్తో సునీతని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని కోతుల వైపు చూసి వెక్కిరించాడు. కోతులతో సామ్యం తెచ్చినందుకు సునీత పక్కున నవ్వేసింది. నిజం చెప్పారు అంకుల్, అసలు మన పూర్వీకులు వీళ్లే కదా అన్నాడు కిరణ్ కూడా నవ్వుతూ. ఆ మాట డార్విన్ అన్నవాడు చెప్పాడు, అది నిజం కాదు. ఆ విధంగా నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా తిరుగుతున్న భర్తని చూస్తుంటే భానుమతికి పెళ్లైన కొత్తలో అత్తవారింటికి వచ్చినప్పుడు తనని సరదాగా ఊరంతా షికార్లు తిప్పుతున్న భర్త గుర్తుకొచ్చాడు. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి, వయసు ఎంత త్వరగా అయిపోతుంది. భానుమతికి చాలా బాధగా అనిపించింది. ఎక్కువ పిల్లలు లేకపోవడం వల్ల ఆర్థికమైన బాధలకు బలి కాకుండా స్వేచ్ఛగా జీవితంలో కాలం యొక్క మెట్లు దాటుతూ రావడం వల్ల ఇద్దరి జీవితం అంటే విసుగు కానీ నిస్పృహ కానీ రాలేదు. భానుమతి భర్త వైపు ఆర్ద్రతతో అనురాగంతో చూస్తుంది. కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి భర్తగా దొరికిన ఏ స్త్రీ అయినా అసంతృప్తి అనేది ఉండనే ఉండదేమో. అతని వ్యక్తిత్వమే అష్టైశ్వర్యాలు. సత్యవతి కూడా కృష్ణప్రసాద్ వైపే చూస్తుంది. అతన్ని చూస్తుంటే సత్యవతి మనసంతా మరింత విషాదంగా మారిపోయింది. పిన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇతను చదువుకుంటూ ఎదురింట్లో రూమ్లో అద్దెకుండేవాడు. ఇరుగు పొరుగుకి ఎంతో సహాయం చేసేవాడు. అలాగే ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. పిన్నికి బాబాయికి ఇతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. బాబాయి ఎప్పుడూ అతనితో సరసమాడుతున్నట్లే తమాషా చేసేవాడు. మా సత్యాన్ని చేసుకోవై కృష్ణ, ఈ ఇల్లు నీకు రాసిచ్చేస్తాను అనేవాడు. మీ సత్యవతిని చేసుకోవాలంటే మీరు ఇల్లు లంచంగా పెట్టనవసరం లేదండి అనేవాడు. 1-2 సార్లు బాబాయి నోట ఈ మాట విన్న ఇరుగు పొరుగు తనను కృష్ణప్రసాద్ భార్య అనేవారు. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరికి సిగ్గుగా ఉండేది. ఎదురింటి వారమ్మాయి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి సందడిలో అతనితో పాటు తను కూడా తిరిగింది. భోజనానికి బంతిలో పక్కపక్కకొచ్చేవాళ్లు. అందరికీ టిఫిన్ ఇమ్మంటే అతనికే ముందిచ్చేది. అదిగో చూశారా, అప్పుడే కాబోయే భర్తకి సపర్యలు చేస్తోంది అంటూ పిన్ని ఏడిపించేది. తర్వాత ఏమైంది? అనుకున్న మాటలేవీ కాలేదు. అన్నయ్య వేరే సంబంధం చూశాడు. కట్నాలు కానుకలు గొప్పగా ఇచ్చి వైభవంగా ఆ పెళ్లి జరిపించాడు. కృష్ణప్రసాద్ భార్య అని అందరి చేత వేళాకోళం చేయబడ్డ తను ప్రకాశం భార్య అయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడపిల్లలాగానే పెళ్లనగానే ప్రకాశం భార్యగా జీవితంలో రాజీ పడిపోయింది. దాదాపు 10 సంవత్సరాల తరువాత అతను అనుకోకుండా కలిశాడు. ప్రకాశం స్నేహితుడిగా, దూరపు బంధువుగా తన ఇంటికొచ్చాడు. అతని పరిచయం గుర్తులేనట్లే ప్రవర్తించింది. అతనిలో కూడా పాత జ్ఞాపకాల ఛాయలేవీ కనిపించలేదు. బహుశా ప్రకాశం సుస్థి పడకపోయినట్లయితే అది అంతటితో తెగిపోయేదేమో. అతని సుస్థి, తండ్రితో తగాదా, ఉద్యోగం పోయి ఆర్థికమైన చిక్కులు ఇవన్నీ కలిపి ప్రకాశం కృష్ణప్రసాద్ అండ కోసం చెయ్యి చాచేలా చేశాయి. అతని స్నేహపూరితమైన హస్తం ఎన్నో రకాలుగా ఆదుకుంది. ప్రకాశం పోయాడు. 10వ రోజున మొట్టమొదటిసారిగా అతను మాట్లాడాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? అతను పరాయిగా మీరు అని మాట్లాడుతుంటే ఇంకా దుఃఖం వచ్చింది. నాకు దిక్కుతోచడం లేదు. అంతా కటిక చీకటిగా ఉంది. ఉన్నవాడు వీడైనా బుద్ధిగా ఉంటే నాకింత బాధగా ఉండేది కాదేమో. ఏడ్చేసింది. అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను నోటితో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు. సానుభూతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ప్రక్రియ చేశాడు. డబ్బు కొంత తన పేరిట బ్యాంకులో వేసి పుస్తకం తెచ్చిచ్చాడు. చీటికి మాటికి ఏదో పని కల్పించుకుని మెడ్రాస్ వచ్చాడు. తన తరపున ప్రకాశం తండ్రితో పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ వంకతో ఈ ఊరు రప్పించాడు. కిరణ్ని సాధ్యమైనంత వరకు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సత్యవతికి అతనంటే ఎంతో గౌరవంగా అనిపించసాగింది. కిరణ్ కాస్త బుద్ధిగా ఉంటే ఆర్థికమైన ఈ చిక్కుల నుంచి బయటపడి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగితే అంతకంటే తను కోరుకునేదేమీ లేదు. ఇక్కడ ఉన్న 4 రోజులు అతని భార్యతో కూతురితో ఎంతో మన్ననగా ఉండాలని సత్యవతి చేస్తున్న ప్రయత్నం అంతా కిరణ్ మొండితనం మూలంగా మట్టిలో కలిసిపోతుంది.
కృష్ణప్రసాద్ తన పనుల మధ్య వ్యవధి కల్పించుకుని తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు చూస్తుంటే అతను సునీతకి కిరణ్కి రాజీ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపించసాగింది. ఈ సంగతి భానుమతి కూడా గుర్తించింది, కానీ భర్త కారణం లేకుండా ఏ పని చేయడనే అనుభవం ఇదేమిటి అని ప్రశ్నించనీయలేదు. ఫోన్లో లేడీ డాక్టర్తో అంతవరకు మాట్లాడిన కృష్ణప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్ అని పెట్టేశాడు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండే అతని ముఖం ఒక్క క్షణం మౌనమైంది. ఆనందం తప్ప మరో భావం కనిపించని ఆ కళ్లల్లో లీలగా విషాదరేఖ తొంగి చూసింది. అతను పడక గదిలోకి వచ్చాడు. భానుమతి అప్పుడే చాకులు తెచ్చిన ఇస్త్రీ బట్టలన్నీ విడివిడిగా తీసి అల్మరాలో సర్దుతుంది. ఒక్క క్షణం అతను భార్య వైపే చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఏదో ఆలోచనలో పరధ్యాసగా ఉన్న భానుమతి అతని రాక గుర్తించలేదు. భాను ఆర్ద్రంగా పిలిచాడు. తల వంచుకుని పని చూసుకుంటున్న భానుమతి ఉలిక్కిపడినట్టుగా తలెత్తి చూసింది. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చానని నాకు చెప్పలేదే? భర్త అడిగిన ఈ ప్రశ్న వినగానే భాను కళ్ళు రెపరెపలాడాయి. జవాబు చెప్పలేనట్లుగా మళ్ళీ తన పని చేసుకోసాగింది. అతను దగ్గరకొచ్చి భానుమతి బట్టలు తీస్తున్న ఆ మంచం మీద కూర్చున్నాడు. నాకు చాలా సిగ్గుగా ఉందోయ్. ఎందుకండి? నీకు ఎంతో ఇష్టమైన కోరిక తీర్చలేకపోతున్నందుకు. అది మీ చేతుల్లో ఉందా? లేదనుకో. అయినా మీ ఆడవాళ్ల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఉన్నవన్నీ అవసరం లేదు, లేని వాటి కోసం బాధపడతారు. నేను బాధపడుతున్నానని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? చెబితే గానీ అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా? నా అర్ధ శరీరానివి నువ్వు. నీలో ఏ కోరికలు బాధలు ఉన్నాయో నాకు తెలియవా భాను? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. మనకి చిన్న వయసులో పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే సునీత పుట్టింది. సునీత పెద్దయినంత మాత్రాన మనం పెద్దవాళ్లం కాలేదు. మన వయసేమీ అయిపోలేదు. మనకింకా పిల్లలు పుట్టరని నువ్వేమీ నిస్పృహపడనవసరం లేదు. అతను ఎంతో శాంతంగా నచ్చ చెబుతున్నట్లు ఉన్న ఆ కంఠస్వరంలో అదిమిపెట్టిన బాధ, ఆవేశం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మంచం మీద నుంచి బట్టలు తీయబోతున్న భాను ఆ మాటే మర్చిపోయినట్టుగా వాటిని అనవసరంగా అటూ ఇటూ పెడుతుంది. కృష్ణప్రసాద్ భార్య వైపే చూస్తున్నాడు. నువ్విలా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇది ఆఖరిసారి వెళ్ళడం అనుకోండి. ఇక ముందెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. నీకంత మగపిల్లాడు కావాలనుంటే మనం ఎవరినైనా పెంచుకుందామని నీకు ఎన్నోసార్లు చెప్పాను. పెంచుకున్న పిల్లలు కన్నపిల్లలు ఎలా అవుతారండి? దీనంగా అడిగింది. పెంచిన ప్రేమ కన్నప్రేమ కంటే గొప్పది. నేనలా అనుకోలేకుండా ఉన్నానండి. పోనీ ప్రయత్నించి చూడరాదు? నా వల్ల కాదు. నేను చెప్పినవేవి ఒప్పుకోవు. నువ్వు బాధపడడము మనవు. అతను నిష్ఠూరంగా చూశాడు. భానుమతి తలదించుకుంది. నేను బాధపడనండి అని చెప్పాలి అని అనిపిస్తుంది, కానీ అది అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం అతనికి తెలిసే మాట కూడా నిజమే. కృష్ణప్రసాద్ భార్య చేతిని పట్టుకున్నాడు. ఇక ఒకే ఒక్క మార్గం ఉంది, చెప్పనా? చెప్పండి ఆశగా చూసింది. సునీతకి త్వరగా పెళ్లి చేసేయడం, దానికి పిల్లలు పుడితే నువ్వు పెంచడం. సునీత పిల్లలు నీకు పరాయి వాళ్ళు కారుగా. భానుమతి ముఖంలో విచారం పోయి చిరునవ్వు తొంగి చూసింది. ఇది మరీ బాగుంది. నా కోరిక తీర్చడం కోసం ముక్కుపచ్చలారని దానికి ఎప్పుడే పెళ్ళా? కాదోయ్, ఉన్న మార్గం చెబుతున్నాను. పెళ్ళంటే సామాన్యమా? అల్లుడిని వెతకడం అంటే మాటలు అనుకున్నారా? అది పాయింటే అనుకో. పోనీ ఓ పని చేస్తే? ఏమిటది అన్నట్టు చూసింది. మన ఇంట్లోనే ఒక పిల్లాన్ని తెచ్చిపెట్టుకుని అతని చదువు సంచులు చూసి అతన్ని మనలో కలుపుకుంటే, అటు నీకు మగపిల్లవాడు కావాలనే కోరిక తీరుతుంది, అటు రాబోయే అల్లుడిగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుంది. ఏమంటావు? బాగానే ఉంటుంది, కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లాన్ని ఇలా ఇవ్వడానికి ఒప్పుకుంటారండి? తల్లిదండ్రులు ఒప్పుకోరనుకుంటే వాళ్ళు లేని పిల్లాన్నే చూసుకుందాం. భానుమతి చురుగ్గా భర్త వైపు చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావమూ దొరకలేదు. అసలు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో? మీ ఉద్దేశం ఏమిటి? సూటిగా చెప్పండి. ఉపోద్ఘాతం ఉద్దేశం అంటూ ఏమీ లేవోయ్, కానీ డాక్టర్ ఫోన్ చేసింది. దాని రియాక్షన్ ఇదంతా. దాంతోపాటు ఇంకోటేదో జోడించి చెప్పడానికి మీరు ఎత్తువేస్తున్నారండి. కృష్ణప్రసాద్ నవ్వాడు. నేను ఇంతటి లాయర్నైనా నీ ముందు పనికిరానని ఎప్పుడో చెప్పాను. ఆల్ రైట్, నిజమే. సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. నా మనసులో ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.
ఎవరినైనా మంచి కుర్రాన్ని తీసుకొచ్చి ఏదో సాకుతో మన ఇంట్లో ఉంచుకుని మన సునీతకిచ్చి చెయ్యాలని. కిరణ్ని అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళని ఆదుకోవడంలో కేవలం స్నేహమే కాదోయ్, నా స్వార్థం కూడా చాలా ఉంది. కిరణ్ని సునీతకి చేస్తే ఎలా ఉంటుందో చెప్పు. కిరణ్నా? భానుమతి ఆశ్చర్యపోయింది. అవును, కిరణ్కే రూపురేఖల్లో సునీతకి తక్కువేమీ కాదు. కానీ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదండి. అదంతా నేను చూసుకుంటాను కదా. కానీ నేను గుడ్డిగా ఈ నిర్ణయానికి రాలేదు. కిరణ్కి తండ్రి లేడు, మన అండ అవసరం. మన దగ్గర ఉంచుకుని మెల్లగా మన పద్ధతులు నేర్పుకుందాం. ఆ మొండి మనిషి ఒకళ్ళు చెప్పినట్లు వింటాడా అని. అబ్బా, అదంతా నేను చూసుకుంటాను కదా. సునీత ఏమంటుందో అది కూడా నాకు వదిలే. ఇప్పుడే వాళ్ళిద్దరికీ మనం పెళ్లి చేయడం లేదుగా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూద్దాం. అప్పటికి కిరణ్ ప్రవర్తన నచ్చకపోతే వదిలేద్దాం. మనకు నచ్చని కుర్రాన్ని సునీతకు చేయం కదా. భానుమతి భర్త వైపే చూస్తుంది. భర్త సత్యవతి కుటుంబాన్ని ఎందుకు ఆదుకున్నాడో, దగ్గరకు ఎందుకు తీశాడో ఇప్పుడు అర్థమైంది. అతని ఆలోచనకి సంతోషమే కలిగింది. ఈ లోపల నువ్వు కూడా కిరణ్ని బాగా పరిశీలన చెయ్యి. నీకు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా ఈ ఉద్దేశం విరమించుకుందాం. ఇది మనిద్దరి మధ్య మాటే గాని ఎవరికీ వాగ్దానాలు లేవుగా. భానుమతి తల ఊపేసింది. నీకు కొడుకులేని లోటు తీర్చే అల్లుణ్ణి తీసుకురావాలని నా తాపత్రయం. అది నువ్వు గమనిస్తే చాలు. మీరు నాకెప్పుడు ఎంతో అర్థమైపోయినట్లే ఉంటారు. మళ్ళీ అర్థం కానే కారు అంది. ఇది కాంప్లిమెంటా ఎత్తిపొడుపా? సమయం వచ్చినప్పుడు చెబుతానులేండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటండి? అతను బాధగా చూశాడు. తగ్గు స్వరంతో అన్నాడు. భాను, ఇంకెప్పుడు పిల్లల విషయంలో డాక్టర్ల దగ్గరకు వెళ్లకు. ఇన్నాళ్ల నుంచి మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం, మనకి ప్రాప్తం లేదు, అంతే, సరేనా? భానుమతి తల ఊపింది. భార్య ప్రసన్నవదనం చూడగానే అతని మనసు కూడా తేలికైంది. అక్కడి నుండి లేచి వెళ్ళాడు. పక్క గదిలో మంచం మీద కూర్చుని దిండు గలీబుకు ఎంబ్రాయిడరీ చేస్తున్న సత్యవతి ఈ మాటలన్నీ వింటుందని వాళ్లకు తెలియలేదు. భార్యాభర్తలిద్దరూ తమ ఇద్దరి మధ్య రహస్యం అనుకున్న ఆలోచన మూడవ వ్యక్తికి తెలుస్తుందని, దాని పరిణామాలు మరో రకంగా ఉంటాయని వాళ్ళు అనుకోలేదు. ఈ సంభాషణ వింటున్న కొద్దీ కుతూహలం పెరిగిన సత్యవతి చేతిలో కుట్టుపని ఆపేసి చెవులు అప్పగించినట్లు కూర్చుంది. కృష్ణప్రసాద్ అవతల గదిలో నుంచి వెళ్లిపోయిన ధ్వని వినిపించింది. ఈ మాటల అర్థం మళ్లీ మళ్లీ నెమరవేసుకుంటున్న కొద్దీ సత్యవతి ముఖం దీప్తివంతమైంది. భగవంతుడు తనను అన్నిటి నుంచి దూరం చేస్తే మాత్రమే బంగారం లాంటి కొడుకుని ఇచ్చి అది భర్తీ చేశాడు. క్రమంగా సత్యవతి మనసులో నుంచి పరాయి వాళ్ల ఇంట్లో ఉంటున్నాం అనే భారమైన భావం తొలగిపోసాగింది. సునీత తనకి కాబోయే కోడలో ఉన్న ఆలోచన ఆమెకు ఒక ధైర్యం తీసుకురాసాగింది. భర్త మనసులో ఉద్దేశం విన్న తరువాత భానుమతికి కిరణ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆదరణ కనిపించసాగింది. సాధ్యమైనంత వరకు సునీతకి సర్ది చెప్పడానికి, కిరణ్లో ఉన్న మంచి గుణాలు సునీతకు అర్థమయ్యేలా చూపడానికి ప్రయత్నిస్తోంది. కిరణ్ మొదట పెడసరంగా ఉన్న క్రమంగా భానుమతి చూపే ఆదరణకు, ఆత్మీయతకి లొంగసాగాడు. ఆ ఇంట్లో కృష్ణప్రసాద్ అన్న, సునీత అన్న, చివరికి తన సొంత తల్లి అన్న అతనికి లక్ష్యం లేదు. పిల్లల్ని మచ్చిక చేసుకునే స్వభావం భానుమతిలో ఉండడం వల్లనో, లేక భానుమతి వ్యక్తిత్వం నచ్చడం వల్లనో కిరణ్ వచ్చినప్పటికంటే కాస్త మారాడు. కిరణ్ మనస్తత్వం బాగా గమనించిన కృష్ణప్రసాద్ అతనికి చదువు వంటపట్టదని గ్రహించాడు. వస్తున్న వయసు ఉధృతంగా ఉరికే జలపాతం లాంటిది. దానికి వేగం, శబ్దం తప్ప ఇంకేవీ తెలియదు. అడ్డుగా ఏదైనా వస్తే ముంచేయడం, దాని మీద నుంచి నిర్లక్ష్యంగా దాటిపోవడం మినహా ఇంకే ఆలోచన ఉండదు. చదువు, తెలివితేటలు, తల్లిదండ్రులిచ్చే శిక్షణ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వేగం తగ్గించాలని చూస్తాయి. కిరణ్ తెలివిగలవాడే. అతనిలో సద్వర్తన ఆవేశపు పొరలాడుగున మరుగైపోయింది. అతని ఆలోచనలన్నీ, ఆవేశాన్ని ఒక క్రమపద్ధతిలోకి మారిస్తే అతను మంచివాడు, సమర్థుడు అవుతాడని కృష్ణప్రసాద్ నమ్మకం. కానీ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవాలంటే చాలా నేర్పు, ఓర్పు అవసరం. కిరణ్కి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చూపించాడు. అతని ఉద్యోగం చిన్నదే గాని బాధ్యత ఎక్కువ, జీతం బాగానే ఇస్తారు. కిరణ్ తల్లి చెప్పినా, కృష్ణప్రసాద్ చెప్పినా ఒప్పుకోలేదు. మద్రాసు వెళ్ళిపోతానని ఒకటే మంకుపట్టు. తల్లి రాకపోతే తను వెళ్ళిపోగలనని బెదిరించాడు. భానుమతి అతన్ని శాంతపరిచింది. నువ్వు వెళతానంటే ఎవరమూ ఆపము. నీ ఇష్ట ప్రకారం నడుచుకునే హక్కు నీకుంది. కానీ నీకు నువ్వుగానే ఆలోచించు. మద్రాసు వెళ్ళి ఏం చేస్తావు?
ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలియంది కాదు. మీ అంకుల్ మాట గాని, మీ అమ్మ మాట గాని వింటున్నావని నువ్వు అనుకోవద్దు. నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. నీకు ఆ ఉద్యోగం బాగా లేకపోతే, ఆ ఉద్యోగం నువ్వు చేయలేవని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోదువు గాని, ఒక్క 2 నెలలు అసలు చేసి చూడు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు నిన్ను రైలెక్కించే బాధ్యత నాది, సరేనా? అంది. భానుమతి మాటలు కిరణ్ మీద ప్రభావం చూపాయి. అతను ప్రయాణం మానుకున్నాడు. ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాడు. ఈ మాట వినగానే సునీత చిటపట్లాడిపోయింది. మమ్మీ, నాన్నగారికి నచ్చచెప్పాల్సింది పోయి ఇదేమిటి? నీకు కూడా మతిపోయినట్లయింది. అతనికి మనం ఎందుకు ఉద్యోగం ఇప్పించాలి? ఉండమని ఎందుకు బ్రతిమలాడాలి? అంత కర్మ మనకేమొచ్చింది మమ్మీ? సునీత, అలా అనకమ్మా. కిరణ్ ఈ నెల రోజుల నుంచి ఇంట్లో తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. నాకు కూడా ఓ కొడుకుంటే. సునీత ఇంకా మాట్లాడలేదు. ఆ ప్రసంగం మళ్ళీ తీసుకురాలేదు. సునీత, కిరణ్ ఎడముఖం పెడముఖంలో ఏ మార్పు లేదు. కిరణ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మొదటి నెల జీతం వచ్చింది. తెచ్చే సరాసరి భానుమతి చేతికిచ్చాడు. ఇదేమిటి, మీ అమ్మకివ్వు అంది. మా ఇంట్లో ఉంటే అలాగే ఇచ్చేవాణ్ణంటీ. ఇది మీ ఇల్లుగా అన్నాడు. ఇట్లా మీ ఇల్లు నా ఇల్లు అనే భేదభావం మానవన్నమాట, నిష్ఠూరంగా అంది. నిన్ను చూస్తే అదేమీ అనిపించదు కానీ ఆ భావం నేనెక్కడ మర్చిపోతాను అన్నట్టు నాకు గుర్తు చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా ఆంటీ? సునీత సంగతేనా నువ్వు చెప్పేది? పేర్లు చెప్పమని అడగొద్దు. కిరణ్, నేనంటే నీకు నిజంగా గౌరవం ఉందా? ఉందో లేదో మీరే తెలుసుకోవాలి. ఉందనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. ఆ గౌరవం పురస్కరించుకుని నేను ఒక మాట చెబుతున్నాను. నువ్వు ఈ పూట సునీతని సినిమాకి తీసుకువెళ్ళు. నేనా? ఆయన గారు తీసుకువెళ్ళినా ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ లేరు. కావాలంటే నువ్వు సినిమాకి వెళ్ళు మమ్మీ. మధ్యలో నా పేరు తీసుకురాకు. అక్కడే ఉన్న సునీత విసురుగా అంది. అబ్బా సునీత, ఇప్పుడేగా పరాయి మనిషి అని ఈ ఇంట్లో గుర్తు చేసేవాళ్ళు ఉన్నారన్నారు. గుర్తు చేస్తాను. రోజు, ప్రతి పూట, ప్రతి క్షణం గుర్తు చేస్తాను. కిరణ్ ముఖంలో ఆవేశం పొంగుతుంది. కిరణ్, నువ్వు తొందరపడకు, వారింపుగా అంది భానుమతి. కిరణ్ సునీత వైపు క్రోధంగా చూసి వెళ్ళిపోయాడు. సునీత, ఏమిటా నోరు పారేసుకోవడం? తల్లి మందలించింది. అతన్ని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని మమ్మీ. సునీత హెచ్చరించి వెళ్ళిపోయింది. భానుమతి నిట్టూర్పుతో కిరణ్ అక్కడ పెట్టిన డబ్బు తీసి కవర్లో పెట్టి జాగ్రత్త చేసింది. సునీత పరీక్షలు దగ్గరకొచ్చాయి. క్లాస్మేట్ జయ చదువుకోవడానికి వస్తుంది. జయ రాగానే ఇద్దరు గదిలో తలుపులు బిగించుకుని కూర్చుంటారు. కృష్ణప్రసాద్ కోర్టుకు వెళితే చాలు. సునీత ఇక ఇంట్లో ఏ కాస్త శబ్దమూ చేయనీయదు. అమ్మాయి గారి పరీక్షలంటే ఇంట్లో నౌకర్ల నోటికి ఇంక తాళాలే. బిగ్గరగా మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్టుగా కంఠాలు తగ్గించి రహస్యంగా సంభాషణలు సాగిస్తారు. ఆ రోజు కిరణ్ కంపెనీకి బయలుదేరాడు. అతని చెప్పులు ఏమయ్యాయో కనిపించలేదు. నౌకర్ని కేకవేస్తే వాడు హుష్ అంటూ పరిగెత్తుకొచ్చి, బిగ్గరగా మాట్లాడకండి, అమ్మాయి గారు చదువుకుంటున్నారు. రహస్యంగా చెప్పి, మీ చెప్పులు జూలీ ఎత్తుకుపోతుంటే నేను తీసుకుని వరండాలో దాచాను, ఉండండి తెస్తాను అని పరిగెత్తాడు. వాడు తెచ్చిన చెప్పులు వేసుకుంటూ, చెప్పులు సరే, ఆ గదిలో బ్యాగ్ ఉంది, వెళ్ళి తలుపు తట్టు, నాకు టైం అవుతోంది అన్నాడు. అమ్మో, అమ్మాయి గారిని పిలవడమే, ఈ పూటకి మీరు బ్యాగు లేకుండా ఆఫీస్కు వెళ్ళడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. ఏడ్చినట్టుంది నీ తెలివి. ఆ గదిలో నా బ్యాగే కాదు, ఫైల్స్ కూడా ఉన్నాయి, పెన్నుంది, నువ్వు వెళ్ళి పిలుస్తావా, నేను పిలవనా? అబ్బబ్బా, మీరు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు, నౌకరు గుర్తు చేశాడు. నువ్వు పిలుస్తావా, నేను పిలవనా? కిరణ్ కంఠం తగ్గించకుండానే అడిగాడు. ఎంతలో వారి సమస్య తీరుస్తున్నట్లుగా భానుమతి వెళ్లి కూతుర్ని భోజనానికి పిలిచింది. తల్లి 1-2 సార్లు భోజనానికి రమ్మనమని పిలిచిన సునీతకు విసుగే. తలుపు దబ్బాలన తెరిచి వస్తూ, అబ్బా, ఆకలి నాకు తెలియదా మమ్మీ, నువ్వు నన్ను మరీ చిన్నపిల్లలాగా చూస్తావు అంటూ విసుక్కుంది. పక్కన కాఫీ పెట్టి 2 సార్లు గుర్తు చేస్తే పుస్తకంలోంచి తలెత్తకుండా ఊ అని దాని మాటే మర్చిపోయిందనివి, నీకు అన్నం తినలేదని కూడా గుర్తుంటుందా? అయినా ఆ చదివేదో కాస్త ముందు నుంచి చూసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. పరీక్షలు వస్తున్నాయంటే చాలు, సమాధిలోకి వెళ్ళిన స్వాముల్లాగా అవుతావు, అన్నము నీళ్లు వద్దంటావు, పిలిచినా ఉలకవు పలకవు. నీ తోటి పిల్ల జయ ఇలాగే చేస్తుందా? ఆంటీ, సునీత గోల్డ్ మెడల్కి ట్రై చేస్తుంది. జయ నవ్వుతూ అసలు రహస్యం చెబుతుంటే సునీత జయని మోచేత్తో పొడిచి కినుకుగా చూసింది. ఏమో తల్లి, గోల్డ్ మెడల్ సంగతేమో గాని ముందు కళ్ళకి జోడు రాకుండా మాత్రం చూసుకో అంది భానుమతి.
తల్లి బలవంతం మీద సునీత 2 మెతుకులు తిని మళ్ళీ ఆదరా చదువుకోవడానికి గదిలోకి వచ్చింది. సునీత వచ్చేసరికి కిరణ్ అక్కడున్న అల్మరాలో తనకి కావాల్సిన ఫైల్ తీసుకుని మిగతావి నీటుగా సర్ది పెన్ను జేబులో పెట్టుకుని వెళుతున్నాడు. అంతవరకు చదువుకుంటున్నట్టుగా పుస్తకంలోకి తలదించి ఓరచూపులతో అతన్ని నకసిక పర్యంతము పరీక్ష చేసిన జయ సునీత వచ్చి కూర్చోగానే, మీ ఇంట్లో ఈ కొత్త శాల్తీ ఎవరే అంటూ ఆరా తీసింది. మా అమ్మ నాన్నల పెంపుడు జంతువులే, ఈ మధ్యనే మద్రాస్ నుంచి తెచ్చుకున్నారు అంది సునీత. గుమ్మం దాటి వెళ్లబోతున్న కిరణ్ హేళనగా ఉన్న ఈ మాటలు వినగానే ఒక్కసారిగా రక్తం అంతా మరిగినట్లయింది. అతను అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు. మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లి సునీత జడపట్టి గుంజి క్షమార్పణ చెబుతూ చేతులు జోడించే వరకు ఆ చెంప ఈ చెంప వాయించేవాడే. కానీ అతనికి ఎదురుగా భానుమతి వచ్చింది. ఆవిడ చేతిలో చిన్న స్టీల్ టిఫిన్ బాక్స్ ఉంది. కిరణ్, ఇదిగో, మీ ఆఫీసులో క్యాంటీన్ లేదని చెప్పావుగా, ఈ రోజు నుంచి టిఫిన్ చేయించిస్తున్నాను, తీసుకువెళ్ళు అంటూ అందించింది. కిరణ్ పళ్ల బిగువన కోపం ఆపుకున్నాడు. నవ్వుతూ ఆత్మీయంగా ఉన్న భానుమతి మోహం చూస్తుంటే అతని ఆవేశం తగ్గింది. ఎందుకంటే మీకు ఈ శ్రమంతా అస్పష్టంగా అన్నాడు. భలే వాడివే, పిల్లలకి కావలసినవి చూడడం కూడా ఒక శ్రమేనా? అయినా ఇందులో నేను పడుతున్న కష్టం మాత్రం ఏముంది? వంట మనిషికి చెప్పి చేయించడమేగా. కిరణ్కి ఆ టిఫిన్ బాక్స్ ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు. అతను భుజం మీద నుంచి గదిలోకి చూశాడు. సునీత జూలీకి బిస్కెట్ తినిపిస్తుంది. భానుమతి చేతిలో టిఫిన్ బాక్స్ కూడా అతనికి ఒక పెద్ద బిస్కెట్ లాగా కనిపించింది. అబ్బా, నువ్వు నీ మొహమాటమును. భానుమతి అతని చేతిలో బ్యాగ్ అందుకుని జిప్పు లాగి బాక్స్ అందులో పెట్టి మూసేసి తిరిగి ఇచ్చేస్తూ, చూడు, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూల దండ ఒకటి పట్రా, దేవుడికి కావాలి అంది. అలాగే. మొన్న నువ్వు ఊరికి మనీ ఆర్డర్ చేసావే, దాని రసీదు వచ్చింది. భానుమతి ఈ మధ్య చిన్న చిన్న పనులు కిరణ్కి చెప్పి అతని చేతే చేయిస్తుంది. సరే ఆంటీ, అతను వెళ్ళబోయాడు. ఇదిగో చూడు, సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసేయి. మళ్ళీ కావాలంటే స్నానం చేసి టిఫిన్ తిని నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్దు గాని. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరూ లేరా? మీ అమ్మ నీకు మద్రాసులో చాలామంది స్నేహితులు ఉండేవారని చెప్పిందే. ఆ రోజులు వేరాంటీ, నా జేబు నిండా డబ్బులుండేవి. భానుమతి నవ్వింది. అంటే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఫ్రెండ్స్ లేరనా? డబ్బుతో వచ్చే స్నేహితులు స్నేహితులే కారు. నాకు తెలుసాంటీ, అందుకే నేను ఎవరితోనూ స్నేహం చేసుకోలేదు. ఈ రోజుల్లో డబ్బుతో దొరికేవాళ్లే తప్ప నిజమైన స్నేహితులు దొరకరు. పొరపడుతున్నావు కిరణ్. నువ్వు ప్రయత్నిస్తే నిజమైన స్నేహితులు తప్పకుండా దొరుకుతారు. కిరణ్ మాట్లాడలేదు. మరి ఏ స్నేహితులతోనూ తిరగకపోతే రాత్రివేళ ఇంటికి ఎందుకంత ఆలస్యంగా వస్తున్నావు? కిరణ్ దించిన తల ఎత్తలేదు. చెప్పు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? భానుమతి రెట్టించింది. పార్కులో కూర్చుంటున్నాను. పార్కులోనా? ఒంటరిగానా? రోజు అంత పొద్దుపోయే వరకు పార్కులో కూర్చుంటున్నావా? ఎందుకని? ఏమైంది? ఏం కాలేదు. ఇంటికొచ్చి మాత్రం ఏం చేయను? వస్తానంటీ, టైం అయిపోతుంది. అతను గబగబా వెళ్ళిపోయాడు. భానుమతి అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది. కిరణ్ ప్రవర్తన వింతగా ఉంది. డబ్బుంటేనే స్నేహితులు అనే అతని స్వభావం విచిత్రంగా అనిపించింది. ఈ వయసులో ఒకళ్ళో ఇద్దరు స్నేహితులు తప్పకుండా ఉండాలి. మనసులో మాట ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పుకోగలిగే నేస్తం ఎంతో అవసరం. భానుమతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసలు ఆఫీస్కైనా సరిగా వెళుతున్నాడా? ఏదో నిశ్చయించుకున్న దానిలా అక్కడున్న ఫోన్ దగ్గరకు వెళ్ళింది. డైరీ చూసి నెంబర్ డయల్ చేసింది. అవతల నుంచి పరిచితమైన కంఠం వినిపించగానే, హలో, విష్ణుమూర్తి గారేనా? నేను భానుమతిని మాట్లాడుతున్నానండి. మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? హబ్బే, ఏం లేదండి. విశేషం ఏమీ లేదు. మీ కంపెనీలో మీ దగ్గర చేర్పించిన కిరణ్ ఎలా పనిచేస్తున్నాడు? మా వారు మీకు ఫోన్ చేసి కనుక్కోమని నాకు చెప్పి 4 రోజులు అవుతోందండి. నేను ఆ మాటే మర్చిపోయాను. ఈరోజు కోర్టుకు వెళ్తూ చెప్పారు. నేను ఈరోజు కూడా మర్చిపోతే కోర్టు నుంచి రాగానే గంతులేస్తారు సుమండి. అవతల నుంచి విష్ణుమూర్తి గారి గొంతు తికమకగా వినిపించింది. ఏమిటమ్మాయి, మీ భార్యాభర్తల ధోరణి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో, మీ శ్రీవారు ఇక్కడే నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడే సరిగ్గా నువ్వు చెప్పిన మాటలే ఆయన చెబుతున్నారు. 4 రోజుల నుంచి నువ్వు కిరణ్ విషయం కనుక్కోమని సతాయిస్తున్నావట. ఈ పూట కోర్టుకు వెళ్తూ నీ పోరు పడలేకొచ్చారట. భానుమతి తెల్లబోయింది. వెంటనే పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఏమిటమ్మా విశేషం? మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అబ్బాయి సంగతి కనుక్కుంటున్నారు? అబ్బెబే, ఏమి లేదండి.
లేదంటే నేను ఊరుకుంటానా? ఏదో విశేషం ఉండే ఉంటుంది. సరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అబ్బాయి గురించి నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నాను. కుర్రాడు తెలివిగలవాడే, కానీ కాస్త దురభిమానం ఎక్కువ. అది లేకుండా ఉంటే అంత మంచివాడు ఎక్కడ ఉండడనుకో. పని మాత్రం బాగానే చేస్తున్నాడు. అతని మీద ఫిర్యాదులేం లేవు. సరే, అక్కడ వారున్నారుగా, చెప్పండి. సునీత పరీక్షలకి బాగా చదువుతుందా? ఆ, ఈ సంవత్సరంతో మా రమేష్ చదువు అయిపోతుంది. సునీత చదువు అయిపోతుంది. మరి పెళ్లి మాట ఏమిటి? ఇదిగో, మీకు ఎప్పటినుంచో చెబుతున్నాను. సునీత నా కోడలే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అక్కడ వారున్నారుగా, చెప్పండి అంటూ భానుమతి ఫోన్ పెట్టేసింది. అసలు సూటిగా కిరణ్ ఎలా పనిచేస్తున్నాడో అని అడిగితే ఏ గొడవ ఉండేది కాదు. భర్త మీద పెట్టి అడగడంతో చిక్కొచ్చింది. కర్మ, ఈయన అప్పుడే అక్కడికి వెళ్ళాలి అనుకుంది. విష్ణుమూర్తి గారు ఎప్పటినుంచో సునీత నా కోడలని బాహాటంగా చెబుతున్నారు. రూపంలో గాని, స్థితిలో గాని, చదువులో గాని సునీతకి రమేష్ ఏమాత్రం తీసిపోడని అందరికీ తెలుసు. భానుమతి యువతలకొస్తుంటే సునీత గుమ్మంలో నిలబడి అడిగింది. ఏమిటి మమ్మీ, నీ పెంపుడు కుక్క గురించి విష్ణుమూర్తి గారిని అడుగుతున్నావు? భానుమతి చర్రుమన్నట్లు చూసింది. సునీ, ఆ మాట అనొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అంటే తప్పే ఉంది? జూలీని మచ్చిక చేసినట్లే అతన్ని చేస్తున్నావు. కానీ మమ్మీ, కుక్కలకున్న విశ్వాసం మనిషికుండదు, గుర్తుంచుకో. నువ్వు అతికి వాగక నోరు మూసుకో. భానుమతి ఆవేశంగా అంటుంటే సునీత తగ్గి గదిలోకి వెళ్ళిపోయింది. జూలీ, జూలీ, జూలీ! కిరణ్ అరుపులు పిడుగులు పడుతున్నంత బిగ్గరగా ఉన్నాయి. టై కట్టుకుంటున్న అతను సగంలో ఆపేసి కుక్కపిల్ల వెంట పరిగెత్తాడు. అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. ఎంతలో అక్కడికి ఎప్పుడొచ్చిందో జూలీ. అతను మంచం మీద పడేసిన మేజోళ్లు నోట కరుచుకుని పరిగెత్తింది. ఆ అద్దంలోంచి అతను ఇది చూసి వెనక్కి తిరిగి జూలీ అనగానే అది మరింత వేగంగా తుర్రుమంది. మేజోళ్లు కొత్తవి, మొన్ననే కొనుక్కున్నాడు. పాత వాటిని ఈ మహాతల్లే చించి ముక్కలు చేసి పుణ్యం కట్టుకుంది. దాని నోట్లో కొత్త వాటిని చూడగానే కిరణ్ మనసు కెవ్వుమంది. ఎట్లాగైతేనే దాని వెనకే వేగంగా పరిగెత్తుకొచ్చి గబగబా మెట్లు దిగబోతున్న దాని తోక పట్టి లాగి ఆపాడు. అప్పటికే సునీత గులాబీ పువ్వులు పట్టుకుని ఫ్లవర్ వాజ్లో పెట్టడానికి పైకొస్తుంది. కిరణ్ జూలీ మెడపట్టి లాగి దాని మూతి మీద ఎడాపెడా రెండు వాయించి నోట్లోంచి జాగ్రత్తగా మేజోళ్లు విడిపించుకున్నాడు. కుక్కను కొడతావేమిటి? సునీత అరిచినట్లుగా అంది. కుక్కని పెంచుకోదలుచుకుంటే మంచి పద్ధతులు నేర్పాలి. అది నేర్చుకుని మొండిదైతే గొలుసుకు కట్టిపడేయాలి. అంతేగాని ఇట్లా ఊరి మీద వదిలి అందరి వస్తువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. కిరణ్ కసిగా దాన్ని ఒక్క తన్ను తన్నాడు. తన కాళ్ల దగ్గరికి దొర్లుకుంటూ వచ్చిన జూలీని సునీత చప్పున పట్టుకుని రెండు చేతులతో ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. ఆ క్షణంలో ఆ కుక్కపిల్లకి తగిలిన దెబ్బ తనకే తగిలినంతగా ముఖం జేవురించింది. జూలీ కుయ్ కుయ్యమంటూ సునీత చేతుల మధ్య పిల్లిలా ముడుచుకుపోయి కిరణ్ వైపు భయంగా చూడసాగింది. సునీత మెట్లెక్కి పైకొచ్చింది. నిప్పులు కక్కుతున్న సునీత చూపుల్ని కిరణ్ రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. నిర్లక్ష్యంగా చేతిలో మేజోళ్లు విదిలించి సరిచేశాడు. డర్టీ డాగ్! ఇప్పటికే నా మేజోళ్ళు జత ఒకటి పాడు చేసింది. ఒకసారి ఈడ్చి కొడితే ఇంకోసారి చెయ్యదు. సునీత అతని దగ్గరగా వచ్చింది. అతని మాటలు పూర్తవుతూ ఉండగానే అతని చెంప చెళ్ళుమంది. అప్పటికే కిరణ్ అరుపులు విని అక్కడికి పరిగెత్తుకొచ్చిన భానుమతి, వంట మనిషి సునీత చేసిన ఈ పనికి నివ్వెరపోయారు. ఈ పాఠం జూలీ కంటే ముందు నువ్వే నేర్చుకో అంటుంది మళ్ళీ చెయ్యెత్తుతూ. భానుమతి దగ్గరకొచ్చి కూతురు చెయ్యి పట్టి యువతలకి లాగింది. సునీత, ఏమిటా పని? నీకు ఒంటి మీద అసలు తెలివుందా అంటూ కసిరింది. సునీత తల్లి మందలింపుని లెక్క చేయలేదు. ఇంకోసారి నా కుక్క మీద చెయ్యి వేసావా? చూపుడు వేలు చూపించింది. చాలే, నోరు మూసుకుని అవతలకు వెళ్ళు. రోజు రోజుకి మరీ చిన్నపిల్లవైపోతున్నావు. మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. మంచి మర్యాద అతనికుందా? ఈరోజు కుక్కపిల్లను కొట్టాడు, రేపు నన్నే కొడతాడు. ఇదంతా నువ్విచ్చిన అలసే. నెత్తికెక్కించుకో, ఇంకా బాగా నెత్తిన పెట్టుకో. మర్యాదట మర్యాద. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చే వాళ్ళకి మర్యాద. ఇంట్లో తిష్ట వేసుకునికొచ్చిన వాళ్ళకి ఏం మర్యాద? పోనీ తన హద్దులు తనకు తెలుసా? అసలు నా కుక్కజోలికి ఎందుకు రావాలి? ముందు నువ్వు అతనికి బుద్ధి చెప్పిన తర్వాత నాతో మాట్లాడు. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని కిరణ్ వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిరణ్ చెంప పట్టుకుని దిగ్భ్రమగా ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. కిరణ్, సునీ తొందరపాటు స్వభావం గలది, నువ్వేమీ అనుకోకు అంది భానుమతి. లేదాంటీ, సునీత కాదు, నేనే తొందరపాటు స్వభావం గలవాణ్ణి. ఈ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వాడిని మర్చిపోయి హద్దుమీరి ప్రవర్తించాను.
ఆ మేజోళ్ళు చిరిగిపోతే కొత్తవి కొనుక్కోవాలి, అంతేగాని ఆ కుక్క పిల్లని కొట్టకూడదు, అది నా తప్పే. తొందరపడ్డాను, క్షమించాంటీ. అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆ పూట భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సునీత పరీక్షలైపోయాయని ఎంతో సంతోషంగా ఉన్న ఇంటి వాతావరణం ఈ సంఘటనతో మళ్ళీ మౌనంగా అయిపోయింది. కిరణ్ ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఇంటికి రాలేదు. అతని మనసు అవమానంతో కుతకుతలాడుతుంది. ఆ క్షణంలో ఆ ఊరు నుంచి, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. రాత్రి చాలా పొద్దుపోయింది. అతనికి సునీత మీద పగ తీర్చుకుంటే గాని మనశ్శాంతి అనిపించేటట్టు లేదు. ఊరు వెళ్ళిపోతే సునీత చేసిన అవమానం స్వీకరించినట్లే అవుతుంది. ఎలాగైనా అది తిప్పికొట్టాలి. తిప్పికొట్టిన తరువాత అతను ఇక్కడ ఉండకూడదు. పార్కులో బెంచి మీద పడుకుని ఉన్న అతనికి చీకట్లోంచి దూరంగా 2 లైట్లు ఇటే వస్తూ కనిపించాయి. ఆ 2 లైట్లు క్రమంగా దగ్గరయ్యాయి. కృష్ణప్రసాద్ డ్రైవ్ చేస్తున్న కారు కిరణ్ పడుకున్న బెంచీ దగ్గర ఆగింది. అందులో నుంచి అతను దిగొచ్చాడు. కిరణ్, ఇక్కడున్నావా? నీకోసం అత్తయ్య చేస్తున్న హడావిడి ఇంతా అంతా కాదు. నువ్వు సునీత ఏదో మాటామాట అనుకున్నారని చెప్పింది. దాంతో నువ్వు అలిగి ఇంటికి రాలేదని ఆవిడ గొడవ చేస్తుంది. కిరణ్ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. సునీత మాట రాగానే అతను అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు. కిరణ్, ఇంటికి వెళ్దాంరా, కృష్ణప్రసాద్ అనునయంగా పిలిచాడు. కిరణ్ రానన్నట్లు దృఢంగా తల ఊపాడు. కృష్ణప్రసాద్ దీపపు వెలుతురులో క్షణంసేపు అతన్ని పరిశీలనగా చూశాడు. కిరణ్ ముఖంలో మొండి పట్టుదల కంటే ఇంకేదో బాధ కనిపిస్తుంది. దాంతో అతను మదనపడుతున్నట్లుగా ముఖం వాడిపోయి ఉంది. కృష్ణప్రసాద్ అతని పక్కనే బెంచి మీద కూర్చున్నాడు. చూడు, నువ్వు పెద్దవాడివయ్యావు. నీకు తండ్రి లేని దురదృష్టం కలిగింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నెత్తిమీద పడింది. నువ్వు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మీ అత్తయ్య జరిగిందంతా నాకు చెప్పింది. నువ్వు సునీత వైపు ఒక్కసారి ఆలోచించు. సునీత మాకు ఒక్కగానొక్క పిల్ల. దాన్ని గారాబంగా పెంచడంలో విపరీతమేమీ లేదు. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తప్ప మా దగ్గర ఇంకొకరికి ప్రాధాన్యత ఉండడం ఎరగదు. ఈ మధ్యలో నువ్వు వచ్చావు. మేము నిన్ను ఆత్మీయంగా చూస్తున్నాము. నిన్ను చూసినంత మాత్రాన దాని మీద మమకారం మాకేమీ తగ్గలేదని దానికి తెలియదు. ఇది క్రమంగా తెలుస్తుంది. నువ్వు దాంతో స్నేహంగా ఉంటే ఇంకా త్వరగా తెలుస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. కిరణ్ వింటున్నాడు. ఆయన చెప్పేది అతనికి బాగా అర్థమైనా సునీత మీద కోపం మాత్రం తగ్గలేదు. కృష్ణప్రసాద్ కాళ్ళు బార్లా చాచుకుని బెంచి మీద వెనక్కి ఆనుకుని కూర్చుంటూ, నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళను. ఇంకొద్దిసేపు అయితే మీ అత్తయ్య మనల్ని వెతుక్కుంటూ ఈ చీకట్లో వస్తుంది అన్నాడు. భానుమతి అంత పని చేస్తుందని కిరణ్కి తెలుసు. ఇప్పటికే తను ఇంటికి రాలేదని ఎంత కంగారు పడిపోతుందో. సునీత మీద కోపంతో అత్తయ్యని బాధించకూడదు. వెళ్దాం పదంకుల్ అంటూ లేచాడు. వెరీ గుడ్, అలా ఉండాలి. కృష్ణప్రసాద్ చెయ్యి చాచాడు. కిరణ్ ఆ చెయ్యందుకుని లేచాడు. ఇద్దరు కారు వైపు నడిచారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.